ఓకే. మీ బర్త్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. మన కన్వర్జేషన్‌ని నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. అక్టోబర్ 16, 16 అక్టోబర్. 1987, ఓకే. టైం? 6:55 పొద్దున్నండి, ఉదయం. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? అమలాపురం అండి. పురం, ఈస్ట్ గోదావరి వస్తుంది. బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా? అవును సార్. వెరీ గుడ్. పక్కా అండి. చాలు. తులా లగ్నం, పుష్యమి నక్షత్రం, అంతేనా? లగ్నం కర్కాటక రాశి. కర్కాటక రాశి, శుక్రవారం రోజు పుట్టారు. అవును సార్. టైము 6:55. 6:55 ఎక్కడ? హాస్పిటల్ రికార్డా? అవును సార్. ఓకే. నాకెందుకో కొంచెం తేడాగా ఉంది కదా బర్త్ టైం. పక్కాగా రాసిండ్రు అంటారా? అవును సార్. మీ వాళ్ళకి గుర్తులేదు, ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ ఫాలో అయ్యారు మీరు, అంతేనా? లేదు సార్, ఎందుకంటే ఎవరైతే అక్కడ హాస్పిటల్లో చేశారో మ్మ్. ఆవిడ ఇవి పక్కాగా నోట్ చేస్తుంది అనమాట. డాక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆవిడ. సో మా మదర్ ఫాదర్ అదే చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఆపరేషన్ థియేటర్ కూడా ఆవిడ వాచ్ డైల్ పెట్టుకుంటారు అనమాట, అక్కడ గడియారం ఒకటి. ఓకే. సో ఈవెన్ మినిట్స్ తో సహా కరెక్ట్ చెప్తారని ఆవిడ. నాకు ఎందుకో తేడా వస్తుందండి. ఓకే. 16 అక్టోబర్ 87, 6:55 అమలాపురం, అంతేనా? అవును అవును సార్. ఓకే. అమలాపురం ఇన్ ఈస్ట్ గోదావరి, కరెక్ట్? అవునండి అవునండి. కొంచెం కోఆర్డినేట్స్ ఎట్లా వస్తుంది? 6:57. ఓకే, గుడ్. చూద్దాం. ఫస్ట్ బర్త్ టైం మీద డౌట్ ఉంది. 6:42. ఓకేనండి, నేను 6:42 వేసుకొని చెప్తాను. ఓకే. సార్ సార్ అంటే ఒక 10 మినిట్స్ ఆల్మోస్ట్ నేను వెనక్కి తీసుకెళ్ళినట్టు అర్థమైంది. ఒక్కోసారి క్లాక్ 10 మినిట్స్ ఫార్వర్డ్లో పెట్టచ్చు, రకరకాల జరుగుతుంటాయి, మనకు తెలీదు. వీఆర్ ఫాలోయింగ్ ద ట్రస్టెడ్ సోర్స్, ఐఎమ్ ఫాలోయింగ్ ద మ్యాథమెటికల్ అప్రోచ్, అంతే. ప్రస్తుతానికి ఇది ఫాలో అయిదాం, చూద్దాం నేను ఏం చెప్పగలుగుతానో ట్రై చేద్దాం. మ్యాచ్ అయితే వాడుకోండి, మ్యాచ్ కాకపోతే తిట్టుకోకండి, అంతే. ట్రై చేద్దాం. అదే లేదు. రైట్, చెప్పండి ఏంటిది, మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి నేనైతే పిఎస్సి లో జాబ్ చేస్తాను సార్. అంటే ఏంటిది జాబ్ రోల్? ఇంజనీరింగ్ సైడ్ సార్, డిప్యూటీ మేనేజర్. ఓకే ఓకే. మళ్ళీ చెప్పరా, మీ జాబ్ రోల్ అర్థం కాలేదు. ఇంజనీరింగ్ అని అంటే మీది కన్స్ట్రక్షనా లేదంటే ఏంటిది అది? పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే. పవర్ ప్లాంట్. ఓకే ఓకే. దాని లోపల మీరు ఏం చేయాలి? నేను యాక్చువల్ గా మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ సైడ్ ఉంటాను సార్. ఓకే ఓకే ఓకే. ఇది గవర్నమెంట్ ఇది. సో ఆల్రెడీ నేను ఈ జాబ్ జాయిన్ అయ్యి పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్, అంటే 60% గవర్నమెంట్, 40% స్టాక్స్. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్. పబ్లిక్ సెక్టర్, సెమీ గవర్నమెంట్. సెమీ గవర్నమెంట్, ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు ఇది? నేను 2012 సార్. 2012? అవునండి. ఓకే ఓకే రైట్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది?
యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ లో ఆల్రెడీ 12 years అయ్యి ప్రమోషన్స్ అన్ని ఒక థర్డ్ లెవెల్ లో ఉన్నాను సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు రీసెంట్ గా ఒకటి జాబ్ ఆఫర్ వచ్చింది. వేరే వేరే ప్రైవేట్ జాబ్ ఆఫర్? కాదు సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆఫర్. ఓకే. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ జాయిన్ అయింది బీటెక్ మీద సార్, ఏది ప్రస్తుతం ఉన్న జాబ్ ది. ప్రస్తుతం ఓకే. కానీ ఇప్పుడు నాకు ఏదైతే జాబ్ ఆఫర్ వచ్చిందో అది డిప్లొమా లెవెల్ అనమాట. ఇంకా ఇంతకన్నా తక్కువది. కానీ నాకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్ అది అది స్పేస్ సైడ్. ఓకే, స్పేస్ సైడ్ ఉంది. ఇస్రోది. ఇస్రోది ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ టైంలో నేను మారడం కరెక్టా కదా, ఎందుకంటే శాలరీ కూడా హాఫ్ అయిపోద్ది నాది. ఓకే ఓకే, రైట్ రైట్. మంచి మంచి కేసు. అందుకని అసలు ఈ టైంలో నేను కరెక్ట్ గా డెసిషన్ ఏది తీసుకోవాలి, ఏంటి ఇప్పుడు ఉన్నది కంటిన్యూ అవ్వడం కరెక్టా లేదా, ఇంట్రెస్ట్ ప్రకారం దానికి స్విచ్ అవ్వడం కరెక్టా ఈ టైం బట్టి ఏంటి. సరే ఓకే, నేను కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చెప్తాను. ఒకసారి టైమింగ్ ఆఫ్ ఈవెంట్ చార్ట్ ఎలా ఉందో చూద్దాం, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. తులా లగ్నానికి లగ్న భాగ్యాధిపతుల కలయిక లగ్నంలో కలిగింది. దశమాధిపతి దశమంలో ఉండి దాని స్టార్ లార్డ్ అయిన శని ద్వితీయంలో ఉన్నాడు. సో ఎక్సలెంట్గా ఉందన్నమాట. రాహు అంటే లగ్న నక్షత్రాధిపతి, తర్వాత లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి 6th లో వెల్ పొజిటెడ్, అంటే జాతకుడు భాగ్యవంతుడు అవుతాడు, మంచి పొజిషన్కి వెళ్తాడని చెప్తోంది. బాగుందన్నమాట చార్ట్. తర్వాత నెక్స్ట్ సప్తమాధిపతి వ్యయంలో ఉన్న దశమాధిపతి నక్షత్రంలో ఉంటూ దశమంలో చంద్రుడు ఉండడం చాలా మంచి ప్లస్ పాయింట్, దిగ్బలం ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ రవి కూడా కుజ నక్షత్రంలో బాధకుడు వ్యయానికి కనెక్ట్ అవడం దోషం లేదు, బాగుంది. అండ్ గ్రహాలన్నీ రవికి దగ్గరగా ఉండడం కూడా బాగుంది. తర్వాత సప్తమంలో గురువు వక్రి లాభభావంలో ఉన్నాడు, కానీ బట్ ఏంటంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. బట్ స్టిల్ అంటే ఒక్కోసారి ఏంటంటే బిట్ ఆఫ్ డిలే ఫర్ మ్యారేజ్, ముందుకి వెనక్కి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాడు అనమాట, రిజర్వ్నెస్ ఇస్తాడు. సరే, చార్ట్ అయితే బాగుంది. ఓకే, ఇప్పుడు 2012లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా. సో వచ్చినప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ని కంజైన్ చేస్తున్నాడు, అది చాలా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. కానీ నెటల్ యురేనస్కి నెటల్ సన్కి ఒరిజినల్గా ఉన్న సెక్స్టైల్ ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి కష్టపెట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు అనమాట. ఓకే, తర్వాత ఒకటి 2 ఈవెంట్స్ కూడా చెప్పాలి కాబట్టి ఒక ఈవెంట్ చెప్తాను. ఇది ఒక ఆస్పెక్ట్ చెప్తాను, అది ఎట్లా పనిచేసిందో చూద్దరు మీరు. 2007-8లో మీకు మెర్క్యూరీ మధ్యలో వక్రించి డైరెక్ట్ అయ్యాడు. ఓకే, తర్వాత 2007-8లో మీకు ఒక స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ రావాలి. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house ట్రైన్ అవుతున్నాడు. సాటర్న్ భుక్తి జరుగుతూ ఉన్నది. సాటర్న్ యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన దశమంలో. సో మీకు అక్కడ అంటే మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేదో ట్రై చేసేదో ఒక ప్రోగ్రెస్, మీరు చదువు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళడానికి ఒక స్టెప్ అనేది 2008-2009 మీరు ఇక్కడ చూడండి, ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు ఏమన్నా పనిచేసిందా లేదా? ఎగ్జాక్ట్ గా జరిగింది సార్ ఆ టైంలో. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే 2 ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ 10th house కి ట్రైన్ ఇచ్చింది, ప్రోగ్రెసివ్ 10th house నెటల్ యురేనస్ కి ట్రైన్ ఇచ్చింది, ప్రోగ్రెసివ్ 10th house నెటల్ సన్ కి సెక్స్టైల్ ఇచ్చింది. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే రేపు పొద్దున వచ్చేది మనం ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం అనుకో, దానికి సంబంధించిన కోర్సు ఏదో ఒకటి పిక్ చేస్తాం, అది రేపు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు మీరు పవర్ ప్లాంట్ అన్నారు కదా, ఈ పవర్ ప్లాంట్ సంబంధించిన కోర్స్ ఏదో ఒకటి మీకు అక్కడ ఫినిష్ అయ్యి సక్సెస్ఫుల్ గా మీకు డిగ్రీయో పట్టానో ఏదో చేతికి వస్తుంది, మొత్తానికి అర్థమైందా, మంచి జరుగుతుంది అని చెప్పాం. ఇక్కడ నుంచి టర్నింగ్ అయింది. ఏం జరిగిందంటే సార్, యాక్చువల్లీ నాది డిప్లొమా 2004లో అయిపోయింది. సో 7 వరకు నాకు 7లో మళ్ళీ వేరే జాబ్ వచ్చి కొంచెం హై పేయింగ్ జాబ్ వచ్చింది అనమాట ఆ టైంలోనే. సో ఆ మనీతోనే నేను కొంచెం బ్యాకప్ చేసుకుని ఎడ్యుకేషనల్ గా, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు. సో నేను ఈసెట్ రాస్తే అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చి బీటెక్ లో జాయిన్ అన్నమాట. కరెక్ట్ గా ఐరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది దానికి ఆ టైంలోనే నాకు. ప్లస్ బీటెక్ లో అప్పుడే జాయిన్ అయ్యాను అనమాట నేను. ఓకే, వెరీ గుడ్. సో ఆ టైంలోనే యాక్చువల్ మెయిన్ ట్రాన్సాక్షన్ జరిగింది. మెయిన్ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్, అది మన బర్త్ టైం వెరిఫై చేస్తున్నాం మనం. తర్వాత రెండో పాయింట్, గవర్నమెంట్ జాబు ఇప్పుడు 2012 అని చెప్పారు, కరెక్టే, చాలా కష్టపడినట్టు లెక్క. ఓకే, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ చెప్తా. మీకు భాగ్యాధిపతి వక్రించాడు. సో భాగ్యాధిపతి వక్రిస్తే ఏమవుతుంది, ఫాదరు హెల్త్, ప్రొఫెషన్, రకరకాల విషయాల్లో వాలటిలిటీస్ ఉంటాయి. మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఒక ఛాలెంజ్ పీరియడ్ వచ్చింది 2016-17లో. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house స్క్వేర్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు వర్క్ పరంగా ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి, ఒకసారి ఫ్యామిలీ పరంగా ఏ విధమైన ఛాలెంజెస్ ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఏమైనా కనిపించాయా, కనిపించలేదా? 2017 16-17 మధ్యలో మనం బాగా
కష్టపెట్టే ఆస్పెక్ట్, ఇబ్బంది పెట్టే ఆస్పెక్ట్ ప్రిడిక్ట్ చేసాం. కనిపించినాయా లేదా? యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే జాబ్ వచ్చిందో అప్పుడు అది బీటెక్ మీద ట్రై చేసాం కానీ అప్పుడు ఫెయిల్ అయింది సార్ ఒక ట్రైలో. ఆహా, అక్కడ ఏది ఇస్రోది అక్కడ ఫెయిల్ అయిందా? అది యాక్చువల్ గా ఎంటెక్ మీద ఉందన్నమాట జాబ్. 2018 లో లాస్ట్ వరకు వచ్చి వెయిటింగ్ లిస్ట్ లోకి పోయింది అనమాట అది. ఓకే, డిసప్పాయింట్ చేసింది అది. అవును. ఓకే ఓకే. అది కాకపోయినా కూడా ఏదో రకంగా ఒకసారి బ్యాక్గ్రౌండ్లో హెల్త్ లాంటిది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీవి, తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. దాని తర్వాత అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఇదే అదే మీరు లెవెల్ బై లెవెల్ వెళ్ళడం, ఒకటేసారి 10 లెవెల్స్ వెళ్ళిపోకుండా లెవెల్ బై సెల్ఫ్ ఎఫర్ట్ లెవెల్లో వెళ్తున్నట్టు అనమాట, అంతే. అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ ఒక ఆస్పెక్ట్ చెప్తా, ఇది కూడా ఇబ్బంది పెడుతుంది కానీ 19 ఇవన్నీ వెళుతున్నాయి కానీ ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను ఆగండి. ప్రోగ్రెసివ్ 10th house 21లో 21 అక్టోబర్ 22 అక్టోబర్ క్యాలెండర్ ఇయర్లో వీనస్ దశ జరుగుతుంది, మూన్ బుక్తి జరుగుతుంది. ఎక్సలెంట్గా ఉంది కదా. లగ్న దశమాధిపతులు వాటి స్టార్ లైట్స్ వెల్ పొజిటెడ్ కాబట్టి ఏమవుతుంది, ప్రొఫెషన్లో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ వస్తుంది అనమాట. సో నేను ప్రోగ్రెస్ చెప్తా. ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ అయ్యాడు, అయినా కూడా నేను మంచి రిజల్టే చెప్తాను. ఎందుకంటే 10th house సెక్స్టైల్ నెటల్ వీనస్ ఇక్కడ నుంచి చార్ట్ మళ్ళీ పైకి లేసింది అంటే ప్రోగ్రెస్ ఇవ్వాలి. అంటే ఇంట్లో చాలా ఆస్పీషియస్గా ప్రోగ్రెస్ సైడ్ మూవ్ అవ్వాలి, వర్క్ పరంగా మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలి, మీకు వర్క్లో సాటిస్ఫాక్షన్. ప్రమోషన్ అన్నారు కదా, ప్రమోషన్ అంటే ప్రమోషన్ రావాలి, ఇలా మనం చెప్పాలి. కనిపించాయా లేదా? అలానే ఇంకోటి, మెడికల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా సర్జరీతో రెక్టిఫికేషన్స్ చేయాలి. ఇలా మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవ్వాలన్నమాట. మీకు ఏమన్నా మంచిగా జరిగినట్టు అనిపించిందా లేదా? 22లో అండి. అవును, 21, 22, 23 వరకు, 21 to 23, 21 నవంబర్ నుంచి మూన్ బుక్తుంది. దెర్ షుడ్ బి ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ వర్క్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పాజిటివ్. ఒకటే ప్రమోషన్ వచ్చింది సార్, 2 మ్యారేజ్ ఒకటి అయింది. సూపర్. ఎంతో కాలం నుంచి పాపం పెండింగ్ ఉంది కదా, అయిపోయింది. అవును సార్. సో ఎందుకంటే రెట్రోగ్రేడ్ జూపిటర్ సప్తమంలో ఉంటే అండర్స్టాండింగ్ ఇష్యూస్ విత్ ద వైఫ్ కానీ, లేదంటే డిలే ఫర్ ద మ్యారేజ్ కానీ, అండ్ ఇంత పెద్ద ఆస్పెక్ట్ వస్తే కానీ పెళ్ళి అవ్వలేదు. ఓకే రైట్. తర్వాత సో ఇది బాగుంది. సో మంచిగానే అయింది. దాని తర్వాత సో ఇప్పుడు అర్థమైందా? ఆ మేడం గారు కరెక్ట్గానే బర్త్ టైం నోట్ చేశారు కానీ క్లాక్ 10 minutes ఫాస్ట్ ఉంది. ఓకే, అర్థమైందా? అది మ్యాటర్. సరే, బర్త్ టైం మనం కరెక్ట్ చేసిందే కరెక్ట్ అని నేను నమ్ముతా, ఎందుకంటే ఈవెంట్స్ టాలీ కావలేందే. చార్ట్ చాలా డీసెంట్గా ఫ్లో అవుతుంది. ఓకే, మీరు చేసే దానిలో మంచిగా ఫ్లో అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, మంచిగా వెళ్తా ఉంది. 24, 25 క్యాలెండర్ ఇయర్ కూడా బాగుంది. ఓకే, రాహు బుక్తి జరుగుతోంది. రాహు స్టార్ లాడు అంటే బేసికలీ మీకు చంద్రుడు డిస్టర్బ్డ్ అనమాట. అంటే చంద్ర రాహువులు ఒకే స్టార్లో ఉన్నాడు, చంద్రుడు డిస్టర్బ్డ్, కానీ దాన్ని శని ద్వితీయంలో ఉండి కాపాడాడు. కాబట్టి ఏంటంటే ప్రొఫెషన్లో మంచిగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అంటే నేను అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేకపోతాను అనేది తింటా ఉంటుంది, అది అంతే. మీకు సన్ కూడా మంచిగా పోతుంది చార్ట్ ఇప్పుడు. యాక్చువల్గా రాహు యొక్క స్టార్ లార్డ్, రాహు స్టార్ని ఆక్యుపై చేసిన మల్టిపుల్ ప్లానెట్స్, రాహు స్టార్ లార్డ్ సాటర్న్ ద్వితీయంలో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు కదా. సో ఇప్పుడు కూడా బాగుంది యాక్చువల్గా చార్ట్. ఓకే, సరే ఆలోచిద్దాం. తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఒక దెబ్బ పడుతుందో చూద్దాం. ప్రోగ్రెస్ సన్ను బాగానే వెళ్తున్నాడు, మార్స్కి సెక్స్టైల్ ఇచ్చాడు, మంచిగా ఉంది. సప్తమాధిపతికి కూడా ఏంటంటే మూను తర్వాత రాహు ఒకే స్టార్లో ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఉంది, బట్ స్టిల్ ఓకే అనమాట. సెన్సిటివ్ వైఫ్ హెల్త్ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అని. ఓకే, చార్ట్ ఈజ్ గోయింగ్ డీసెంట్ బై అంటిల్ 29. ఓకే, 28 to 29. 28 అంటే లగ్న షష్టాధిపతులు, అష్టమ ఆధిపతుల దశాభుక్తులు అనమాట. సో వీనస్లో జూపిటర్ ఈజ్ నాట్ గివింగ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. ఓకే, సో నాకు ఇక్కడ ఒకటి ట్రిగర్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ 10th house స్క్వేర్ ఇవ్వడం మంచిది కాదు. ఓకే ఓకే, ఇప్పుడు మీకు అనుకున్నంత సాటిస్ఫాక్టరీ పే లేదు, అంతేనా? 2022లో 23లో అనుకున్నంత సాటిస్ఫాక్టరీ పే లేదా? పే ఉందా? అంటే సార్ అర్థం కాలేదు. మీకు మీ ఉద్యోగం నుంచి వచ్చే జీతం మీకు అనుకున్నంత సంతృప్తికరంగా ఉందా లేదా అంటున్నా. 22 ఆ ప్రాంతంలో వివాహం అయిన టైం నాటికి పే బాగానే ఉంది సార్, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ ఇది కాదు, ఏది చేసినా మీకు సాటిస్ఫాక్షన్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే దశమంలో చంద్రుడికి వక్రత్వ దోషం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక పని వచ్చేసిందంటే ఇక అది చేయబుద్ధి కాదు మీకు. అర్థమైందా? మీకు ఎప్పుడు ఛాలెంజింగ్ కావాలి, కొత్త కొత్తగా కావాలి.
అదొక ఇష్యూ ఉంది. అది అర్థం చేసుకున్నారా మీరు? అదే చేసుకోండి, అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త దాంట్లో కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఎదిగినా అట్ ది సేమ్ టైం పే కూడా తగ్గిపోతుంది. సో అదే ఏ కదా మరి సాటిస్ఫై అవ్వాలో ట్విస్ట్. అర్థం కావట్లేదు. సో దట్ యాక్చువల్లీ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మింగ్ టైమ్స్ ఉంటాయో, ట్రాన్స్ఫార్మింగ్ టైమ్స్లో స్టెప్ తీసుకుంటే, ఇప్పుడు మీకు ఏంటి 2 రాళ్ళు దొరికాయండి, మీరు ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే. మీరు సాటిస్ఫాక్షన్ కోసం నేను వెళ్తున్నానంటే అర్థమైంది మీరు వెళ్ళడం అనేది అనవసరమైన విషయం. ఓకేనా? పే అనేది తగ్గినా ఓకే కూడా సార్. మళ్ళీ గ్రోత్ పొటెన్షియాలిటీ చూస్తే మనకి ఆస్పెక్ట్ ఏంటిది, ఇప్పుడు ఏమీ ట్రాన్స్ఫార్మింగ్ ఆస్పెక్ట్ రాలేదు. యువర్ క్వశ్చన్ ఈజ్ క్లియర్, మై ఆన్సర్ ఈజ్ ఆల్సో క్లియర్. నేనేమంటున్నాను, అది ఇస్రో వచ్చినా ఏదొచ్చినా కానీ ఇప్పుడు వద్దులేండి అని చెప్తాను. ఎందుకంటే ఇది మనకి ట్రాన్స్ఫర్మేషన్ టైంలో రాలేదు. మనం మొయ్యగలిగే ఓకే టైంలో మనకు ఒకటి వచ్చింది అనుకో, మనం హ్యాపీగా మోసుకుంటే వెళ్ళగలుగుతాం. దానివల్ల మనకి పేరు వస్తుంది, మన వల్ల ఎదుటి వాళ్ళకి యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఏమీ ట్రాన్స్ఫర్మేషన్ లేని టైంలో, సార్ మీరు అలా అన్నారు కదా, నేను ఇస్రో వెళ్ళి జాయిన్ అయ్యాను సార్, నేను బాగానే జాబ్ చేసుకోగలుగుతున్నాను సార్ అని అంటే ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. అర్థమైందా? ఏదైనా ఒకటే అనమాట. కానీ మనకి రైట్ టైంలో వచ్చింది. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఇది రైట్ టైంలో అక్కడ మనకి సిగ్నిఫై కనిపిస్తుంది కదా, అది మనకి రైట్ ట్రాక్ లో పోతా ఉంది. ఎటువంటి ఇష్యూ లేకుండా సక్సెస్ఫుల్ గా పోతుంది, స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంది, ప్రోగ్రెస్ అని మనకి సిగ్నిఫై అవ్వడాల్లో అవుతుంది. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట. సో దాన్ని మారేది లేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది క్యాలిక్యులేషన్ అంతే. సో అది యాజ్ ఇట్ ఈస్ గా చెప్తా నేను. సో రేపొద్దున అప్కమింగ్ లో ఆస్పెక్ట్స్ కూడా డిగ్రేడ్ అవుతా ఉంటాయి. డిగ్రేడ్ అవుతున్నప్పుడు రకరకాల రీజన్స్, అక్కడ అసలే సాటిస్ఫాక్షన్ ఇష్యూ, రెండోది టైమింగ్ ఆఫ్ జాబ్ కూడా యావరేజ్ గా మనం తీసుకుంటా ఉన్నాం అనుకో, అప్పుడు మనకి ఏదో ఒక అసంతృప్తి వల్ల అది కూడా మానేసి ఇంకోటి ఏదో చేద్దామని స్టార్ట్ అవుతాం. సో మళ్ళీ అన్స్టెబిలిటీ మోడ్లోకి వస్తాం. దానికన్నా కూడా ఇప్పుడు ఉన్నదాన్ని చేస్తూ మీరు ఇంకా వేరే దాన్ని ఇంకేమన్నా అడిషనల్ గా బరివేసుకొని పర్సీవ్ చేయడం, దీన్ని వదిలిపెట్టకుండా మీరు పర్సీవ్ చేయడమా ఇంకేం చేయడం అనేది ఆలోచించాలి. నేనైతే మీ పొజిషన్ లో ఉంటే నేను ప్రశాంతంగా ఇది ఉన్నదాన్ని చూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇదే ఆఫర్ 2022లో వస్తే వెళ్ళిపోమని చెప్పేవాడిని. అర్థమైందా? ఇదే ఆఫర్ 2022 తర్వాత రెండోది చూడండి, అంతకుముందు ఆ ఇస్రో దానికి ట్రై చేసినప్పుడు కూడా అక్కడ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది, చూసారా? 10th హౌస్ స్క్వేర్ జరిగింది మీకు. ఇప్పుడు ఇంజనీరింగ్ అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చినాయి, తర్వాత పవర్ సైడ్ మూవ్ చేసినాయి, ఇవన్నీ రైట్ గా ట్రాక్ లో పోయినాయి. కాబట్టి ఇది రైట్ ట్రాక్ లో పోతుంది, అది డిఫరెంట్ ట్రాక్ లో పోతుంది. కానీ మీ చాయిస్ ఏంటిది? 10th హౌస్ లో ఉన్న మూన్ ఏం చేస్తాడంటే రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ వల్ల డెసిషన్ మేకింగ్ ని రాంగ్ తీసుకునేలాగా, డైవర్షన్ చేసేలాగా చేస్తాడు. డైవర్షన్ మీకు అనుకూలంగా అయ్యేది ఆటోమేటిక్ గా జరుగుద్ది, మీరు తీసుకున్న డెసిషన్స్ రైట్ కావు. అదే విచిత్రం. అర్థమైందా? అర్థమైంది సార్. మీరు కావాలనుకున్నది అది రైట్ కాదండి. అది అమ్మాయి విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, మీరు కావాలనుకున్నది అది రైట్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో దానంతటా అది ఆటోమేటిక్ గా మీకు ఫ్లోని ఫెచ్ చేసింది, మీకు రైట్ గా పోతుంది. అది మీకు నచ్చకపోయినా మీకు మంచి జరుగుతూ ఉంటది. అదొక విచిత్రమైన కాంబినేషన్ అంతే అది. ఓకే సార్. మిమ్మల్ని హర్ట్ చేసానేమో తెలియదు కానీ బట్ ఉన్న మ్యాటర్ చెప్పేసి. రైట్ రైట్. ఎలా అనిపించింది అనాలిసిస్? బాగుంది సార్. నెక్స్ట్ ఇల్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, ఇది కరెక్ట్ టైమేనా సార్? ఇల్లు అంటే లోనా లేదంటే ఓనా? ప్రస్తుతానికి లోన్కి వెళ్ళాలి సార్. కొంచెం ఒక 20% డౌన్ పేమెంట్ కట్టినా మిగిలిన లోన్కి వెళ్ళాలి. చేసుకోవచ్చులే, పర్వాలేదు. కానీ ఇప్పుడు మీరు జాబ్ మారి లోన్కి వెళ్తే ఇబ్బంది మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు ఈ ఉన్న జాబ్ చేసేటట్టయితే మీరు లోన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్కమింగ్ టైంలో దాదాపు 10 ఏళ్ల వరకు పెద్ద అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లేవు. మధ్యలో ఒక అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వస్తా ఉంది 2028లో. అప్పుడు 29 దగ్గర అట్లా ఉందన్నమాట. 2029లో సప్తమాధిపతి 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చెప్తాం. కాబట్టి అక్కడ ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ ఆపరేట్ అవుతుంది 29-30లో. ఓకే. సో అక్కడ మనం జూపిటర్ బుక్తి, సో ఫ్యామిలీ హెల్త్, పెద్దవాళ్ళ హెల్త్, పర్సనల్ హెల్త్, వైఫ్ హెల్త్, ఇవన్నీ కూడా కన్సర్న్స్ చెప్తాం అనమాట 29-30. సో దానికోసం కొంత డిజాస్టర్ ఫండ్ మేనేజ్ చేయండి. ఓకే. డిజాస్టర్ ఫండ్ తో పాటు మీరు ప్రాపర్టీకి కూడా ప్లాన్ చేసుకొని ముందుకు పోండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను సార్, అది కరెక్టేనా? పార్ట్నర్షిప్ బ్రదర్స్ తో పెట్టాలి, ఇండివిజువల్ గా పెట్టాలి? అసలు బిజినెస్ నాకు పనికొస్తుంది పనికిరాదా? బిజినెస్ అంటే అసలు యాక్చువల్ గా 6th లార్డ్ 7th లో ఉన్నాడు, అది ఒకటి రెట్రో అయ్యాడు, అందుకే మ్యారేజ్ కూడా డిలే అయింది. ఓకే. సో కాబట్టి బిజినెస్ ఈజ్ నాట్ మచ్ రికమెండెడ్ అండి. బిజినెస్ అంటే ఏంటిదో చెప్పాలి నాకు. యాక్చువల్గా
రీసేల్ టైప్స్, రీసేల్ అంటే ఏం రీసేల్ చేస్తారు మీరు? ప్రొడక్ట్స్ ఇంజనీరింగ్ సైడ్, ఇంజనీరింగ్ సైడ్ అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లాంటివా, ఏంటివి అవి? ఆటోమొబైల్ కి సంబంధించింది. ఆటోమొబైల్వి రీసేల్ చేస్తారా? అవును సార్. రీసేల్ చేయడం అంటే పాతవి ఏమన్నా కొంటారా మీరు? స్పేర్స్ కూడా, స్పేర్స్ లాంటి Like కొత్త spares. స్పేర్స్ అట్లాంటి. సో ఆటోమొబైల్ షాప్, అంటే కార్ స్పేర్స్ కావచ్చు, ఇట్లా రకరకాల స్పేర్స్ అమ్ముతారు అవును మీరు. సార్. అదొక షాప్ పెట్టుకొని అవును. అమ్ముతారు మీరు, అంతేనా? అవును. అది మీరే అమ్ముతారా, వేరే వాళ్ళు పార్ట్నర్షిప్, వేరే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేస్తారా? మీరు ఏం చేయాలి? మా బ్రదర్స్ తో కలిపి. మీ బ్రదర్స్ ఫ్యామిలీ బిజినెస్. అవును సార్. అంతకుముందు మీ ఫ్యామిలీ ఆటోమొబైల్లో ఉందా, లేదా కొత్తగా లేదు సార్, నా ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ కొద్ది. ఓకే. ఇంజనీరింగ్ అది చెయ్యొచ్చు, పర్వాలేదు. బట్ కాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ టైం ఏమీ లేదు కాబట్టి మీరు పార్షియల్గా కొంత పర్సంటేజ్, ఫ్యామిలీయే కదా, సో ఇది ఎక్స్టర్నల్ అవును సార్. కాదు కాబట్టి నో ఇష్యూ. మీరు కొంత పార్షియల్గా అంటే ఇప్పుడు వాళ్ళు 100 పెడుతున్నారు అనుకో, మీరు 20 పెట్టండి, జస్ట్ మీకు ఎక్సెస్ మనీ ఉంటే. మరి ఇప్పుడు ఇటు సైడ్ డౌన్ పేమెంట్ కడతారు ఒకటి, రెండోది బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు 2, మూడోది 2028-29లో డిజాస్టర్ టైం వస్తుంది 3. సో అప్పుడు Yes, sir. 7th లా 10th వెళ్ళాడు అనుకో, స్క్వేర్ అయ్యాడు అనుకో, ఇప్పుడు పెట్టిన బిజినెస్ కి అప్పుడు మరి ఛాలెంజ్ వచ్చినా కూడా, లాస్ వచ్చినా లైట్ తీసుకోవాలి. మరి అట్లా అయితేనే ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు 28-29లో కొంచెం కొంచెం ఇష్యూ వచ్చింది అనుకో, ఆ ఇన్వెస్ట్మెంట్ ని లైట్ తీసుకొని మీరు మేనేజ్ చేసుకుంటారా అని చెప్పాలి మీ బ్రదర్స్ కి. అట్లా ఓకే అయితేనే మీరు ముందుకు వెళ్ళండి. ఎక్స్పెక్టేషన్ గా ఉంటే వెళ్ళకండి. ఎందుకంటే అప్కమింగ్ ఆస్పెక్ట్ మార్స్ ఇస్ బాతృకారక స్క్వేరింగ్ టు 10,000, 7th లాడ్ అంటే పార్ట్నర్షిప్. సో బిజినెస్ లో అయినా ఇబ్బంది ఇవ్వచ్చు, ఇంకో దానిలో అయినా ఇబ్బంది ఇవ్వచ్చు. కాబట్టి లైట్ తీసుకోవడం ఒక ఆప్షను, రెండోది పెట్టి లైట్ తీసుకోవడం ఇంకొక ఆప్షను. అర్థం సార్. ఏం పెట్టినా సరే సేఫ్ సైడ్ పెట్టుకుని, పెద్ద పర్సెంటేజ్ పెట్టలేదు అనుకో, మీకు side. బాధ ఉండదు. 5% నాకు ఇస్తున్నాను, మీరు ఇవ్వకపోయినా ఏం పర్లేదు, 10% ఇస్తున్నాను ఇవ్వకపోయినా ఏం పర్లేదు అన్నది అయితే పెట్టుకోండి. మీ ఫోకస్ ఆన్ ద ప్రాపర్టీ పర్చేజ్ మీద ఫోకస్ చేసుకోండి. మీరు లోన్ ని ప్రాపర్ పే చేసుకునేటట్టు డిజాస్టర్ ఫండ్ 2 మేనేజ్ చేసుకున్నారనుకో, మీరు బెటర్ గా ముందుకు పోతారు. అదే ఇప్పుడు దీనిలోకి వెళితే అప్పుడు అగ్రెసివ్ ఆస్పెక్ట్ వచ్చింది అనుకో, అప్కమింగ్ లో ఇప్పుడు 3 ఏళ్లకే వచ్చేస్తుంది కదా. 3 ఏళ్లకే వచ్చినప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అనుకో, అక్కడ 2 రకాల ఇబ్బంది. ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ తో అండర్స్టాండింగ్ ఇష్యూస్ వస్తాయి. బాతృకారకుడు కుజుడు వక్రత్వ దోషాన్ని పొందాడు కాబట్టి బ్రదర్స్ తో రిలేషన్షిప్ చెడిపోకూడదు కదా, అది చెడిపోవడానికి కారణం కాకూడదు. కాబట్టి అది కన్సర్న్. సో కాబట్టి లైట్ మినిమల్ పర్సంటేజ్ పెట్టుకొని, నాకు షేర్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి అన్నట్టు చేసేస్తే అయిపోద్ది. లేదంటే అసలే ఇన్వాల్వ్ కాకపోతే ఇంకా చాలా మంచిది. ప్రాపర్టీ మీదనే ఫోకస్ చేసుకోండి. సరే, ఇంకా అంతేనా? అంతే సార్. మా మిస్సెస్ ఓకే. హలో సార్. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాల్ చేసినందుకు. ఓకేనండి. సార్, అది నాకు నార్మల్ గా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వక్రత్వాలు ఉంటాయి కదా సార్. అవును. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక గ్రహం అంటే రాహు నక్షత్రం మీద ఉంటే, అంటే రాహు కేతు అలాంటి నక్షత్రాల్లో గ్రహాలు ఉండడం వల్ల వక్రత్వం రాదు. రాహు ఆక్యుపైడ్ నక్షత్రంతో ఆ గ్రహానికి సంబంధం ఉంటే వక్రత్వం. అంటే చంద్రుడు శని యొక్క నక్షత్రంలో, రాహు శని యొక్క నక్షత్రంలో ఉన్నారు, అప్పుడు చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు, అలా అనమాట. ఓకే, అర్థం సార్. ఇప్పుడు పుట్టినప్పుడు ఫర్ సపోజ్ ఈ చంద్రుడు అదే రాహు గాని కేతు గాని ఒకే నక్షత్రంలో ఉన్నారు, ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ చంద్రుడు అనే ఫర్ సపోజ్ చంద్రుడు కాకపోని శుక్రుడు అనుకుందాం సార్. శుక్రుడు కేతువు లేకపోతే శుక్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు ప్రోగ్రెస్ అయిన తర్వాత శుక్రుడు కొంచెం ముందుకు వస్తాడు కదా సార్. వస్తాడు కానీ ఆయన, ఇది ట్రాఫిక్ సిగ్నల్ కాన్సెప్ట్, ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన నెటల్లో ఏ పొజిషన్ ఉందో అదే తీసుకుంటాం అనమాట. ఆయన ముందుకెళ్ళి ఏదైనా వక్రించినా, అక్కడేమన్నా వక్రించినా అప్పుడు విషయం మారుతుంది. అంటే దీని గురించి మన వాళ్ళందరూ రెట్రోగ్రేడ్ మీద బాగా గట్టిగా 1000 మంది అడిగితే చేద్దాంలే అన్నట్టుగా ఆగాము. సో అది విషయం. అదే సార్, అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రోగ్రెషన్స్ లో ఏంటంటే ఇదే శుక్రుడితో ఏదన్నా ట్రైన్ ఆస్పెక్ట్ వస్తే అది ట్రైన్ గా తీసుకోవాలా, లేకపోతే రివర్సల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రివర్స్ అవుతా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు శుక్రుడు తర్వాత రాహు కలిశారు, దానికి 10th హౌస్ ట్రైన్ పడింది అనుకో, దాన్ని మనం రివర్స్ రిజల్ట్ చెప్పాలి.
ఓకే. అది ప్రోగ్రెషన్ లో పడినా ఎలా పడినా అంటే ప్రోగ్రెస్ వీనస్ తో నెటర్ 10th హౌస్. లేదు లేదు, దానికి ఒక 25 రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ ఆహా, అవ్వకండి, ఓకే సార్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే సార్. కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే సార్. రైట్. అది ఇంకొక చిన్న డౌట్ అంటే చెప్తారని ఆలోచిస్తున్నాను సార్. మా బాబు ఈ జనవరి 19th పుట్టాడు సార్. ఓకే, సూపర్, అది కంగ్రాట్స్. ఏమైందంటే 8:13 AM కి పుట్టాడు సార్. ఓకే. అయితే నేను ఆర్వీఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ 1 లో వేసాను. వేస్తే అది నాకు కుంభలగ్నం చూపించింది. ఓకే. నేను మళ్ళీ వర్షన్ 2 లో వేసాను రీసెంట్ గా. మామూలుగా చూస్తే అప్పుడు అది మకర లగ్నం చూపించింది. అంటే మీకు కోఆర్డినేట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూడండి. అప్లికేషన్ ఇష్యూ కాదు, దానిలో ఉన్న డేటాబేస్ ఏదైతే ఉంటుందో లొకేషన్ డేటాబేస్ లో మనకి కోఆర్డినేట్స్ కనుక డిఫరెన్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్ గా లగ్నం డిగ్రీలు మారిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ వర్షన్ 2 లోనే కోఆర్డినేట్స్ కరెక్ట్ గా వేయాలంటున్నారా సార్? అవును, మీరు ఆ వర్షన్ 1 లోను వర్షన్ 2 లోను ఒకే రకమైన కోఆర్డినేట్స్ ని చూసారా, డిఫరెంట్ కోఆర్డినేట్స్ చూసారా, ఒకసారి అబ్జర్వ్ చేయమంటున్నా. ఓకే సార్. కోఆర్డినేట్స్ వల్లనే అక్కడ లగ్నం డిగ్రీలు మారిపోతాయి, అంతే. అప్లికేషన్ ఇష్యూ కాదు అది. ఓకే ఓకే. అంటే నేనేమనుకున్నానంటే సన్ రైజ్ టైమింగ్స్ అనేవి వేరుగా ఉన్నాయి సన్ రైజ్ అనిపించింది టైమింగ్స్ నాకు. వేరుగా ఉంటే అది కోఆర్డినేట్స్ వల్లనే సన్ రైజ్ టైమింగ్స్ కూడా వేరు. ఓకే సార్. ఓకే, రికార్డ్ స్టాప్ చేయనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి.